అంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి తాలూకా స్క్రిప్ట్ని షర్మిల గారు అమలు చేస్తున్నారు. ఒక్క విషయం చెప్పండి, చంద్రబాబు నాయుడు గారికి చెల్లి ఉందన్న విషయం ఈ ప్రపంచానికి తెలుసా? ఆయన చెల్లెలకి ఏమైనా న్యాయం చేశాడా? చెల్లెలకి ఏదైనా న్యాయం జరిగితే ఆస్తిలో సమాన వాటా ఇచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారే, రాజశేఖర రెడ్డి గారి కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారే చెల్లెలకి సమాన ఆస్తి వాటా ఇచ్చాడు, సమానంగా రాజకీయ అవకాశాలు కల్పించాడు. ఈరోజు ప్రపంచానికి తనకి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి షర్మిల అని ఒకరు ఉన్నారని చెప్పి తెలియజేశారు. అలాంటిది ఈరోజు ఏంటంటే ఆయన మీద అవాకులు చెవాకులు పేలి ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ రక్షిస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి సూచనలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని పేలుతున్నారు. ఎందుకనంటే ఒక్కటి చూడండి, ఎన్నికలకు ముందు 2 నెలలు 3 నెలలు సునీత గారు ఒకరోజు సిబిఐ ఆఫీస్కి వెళ్ళడం, ఒకరోజు హైకోర్టుకు వెళ్ళడం, ఒకరోజు చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్కి వెళ్ళడం, ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టడం. ఆవిడ పెట్టినటువంటి 2-3 రోజుల్లోనే మళ్ళీ షర్మిల గారిని ప్రెస్ మీట్ పెట్టడం, సునీత గారికి అన్యాయం జరిగిందని. ఈరోజు ఏమయ్యారండి? 2 సంవత్సరాలు ఏమయ్యారు? ఈ సిబిఐ ఏం చెప్పింది? ఇంకెవరిని విచారించక్కర్లేదని చెప్పిందా? ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందా? సుప్రీంకోర్టులో సునీత గారు వేసిన పిటిషన్ ఏమైంది? మరి ఇన్ని తెలిసిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఈ ఆస్తులను ఎత్తుకోండి. కానీ ఆల్రెడీగా దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు రాసినటువంటి వీలునామాలను స్పష్టంగా ఆస్తులు పంపకం జరిగింది. ఇందులో ఎటువంటి వివాదం లేదు. తల్లి విజయం చెప్పడం వెనక ఆ విషయాన్ని కావాలని రాజకీయం చేస్తారు. ఆ కుటుంబం ఆస్తుల విషయం మొన్న జరిగిన విషయం ఒకటి ఉందండి. ఏంటది? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సిఎల్టీలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఏదైతే సరస్వతి పవర్లో జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లికి ట్రాన్స్ఫర్ చేసినటువంటి షేర్లు వాళ్ళ తల్లి గారు ఏంటంటే షర్మిల గారికి అక్రమంగా ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఎందుకు అది జగన్మోహన్ రెడ్డి గారు దాఖలు చేశారు? ఈ సరస్వతి పవర్ తాలూకా షేర్లు అనేవి ఈడీ అటాచ్ చేసి ఉంది. అది ఏమైనా ఈడీ అటాచ్ చేసిన తర్వాత దానిలో ఏవైనా లావాదేవీలు జరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. ఇది ఎవరికి ఇది అవసరం? అది చంద్రబాబు నాయుడు గారికి అవసరం. సో చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారితో చెప్పి చేయించినటువంటి కార్యక్రమం ఇది. మరి ఆయన బెయిల్ రద్దు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు? ఆ ట్రాన్స్ఫర్ అనేది ఇల్లీగల్ అని చెప్పేసి కోర్టులో దాఖలు చేయడం జరిగింది. దాని ద్వారా కోర్టు నిన్న తీర్పు ఇచ్చింది ఈ 2-3 రోజుల క్రితం. అది ఇల్లీగలే, అది ఖచ్చితంగా ఆ ట్రాన్స్ఫర్ అనేది చెల్లదని చెప్పేసి. ఇదంతా ఒక కుట్ర జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా మళ్ళీ జైలుకి పంపించాలి, ఆయనకు ఉన్నటువంటి బెయిల్ని క్యాన్సిల్ చేయించాలని చెప్పేసి. ఇప్పుడు షర్మిల గారైనా లేకపోతే విజయమ్మ గారైనా ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. నేను వాళ్ళకు కూడా చేతులెత్తి మొక్కుతున్నాను. ఏంటది? ఏవైనా కుటుంబ గొడవలు ఉంటే అది ప్రతి కుటుంబంలో ఉన్నవే. ఆస్తుల గొడవలైనా ఇంకో కుటుంబ కలహాలైనా ప్రతి కుటుంబంలో ఉన్నవే. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ